నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. ఇటు తెలంగాణలో చూసుకుంటే చదువుకునే విద్యార్థులకి ఫస్ట్ నుంచి తెలుగు నేర్పిస్తేనే వాళ్ళక తెలుగు చదవటానికి అంటే క్లాసులు పెరిగే కొంది కాలేజీలు పెరిగే కొంది తెలుగు వస్తుంది. సో వాళ్ళకి ఇప్పుడు ఫస్ట్ నుంచి తెలుగు లేకుండా మధ్యలో తెలుగు చదవమంటే ఏ విద్యార్థులకి కూడా తెలుగు రాదు. సో ఇప్పుడు తెలంగాణలో తెలుగు వద్దని కొంతమంది చెప్తున్నారు. అసలు ఏంటిది, ఏం జరగబోతుంది తెలుసుకోబోయే ముందు స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే. ఏం జరుగుతుంది మేడం తెలంగాణలో? అసలు పిల్లలకి అసలు స్టడీ అంటేనే మన మాతృభాష తెలుగు భాష. అట్లాంటి తెలుగు భాషనే తెలుగు వద్దంటే ఇది ఎంతవరకు కరెక్ట్ మేడం? చిన్న పిల్లలు చదువుకున్న ఫస్ట్ నుంచి ఎల్కేజీ నుంచి తెలుగు ఉంటేనే, తెలుగు అక్షరాల పదాలు ఉంటేనే వాళ్ళు ఎదిగే కొద్ది కాలేజీలు పోయేకి అంటే జాబులు చేసుకునేదాకా తెలుగు ఉంటేనే వాళ్ళకి మంచిగా తెలుగు వస్తుంది. సో ఇప్పుడు తెలుగు మొత్తానికి పక్కన పెట్టేసి ఇంగ్లీష్ మీడియం అనేది పెట్టారు. ఇంగ్లీష్ మీడియం తర్వాత ఇప్పుడు మళ్ళీ మధ్యలోకి వెళ్ళిన తర్వాత తెలుగు చదవమంటే ఒక్కరికి రావట్లేదు తెలుగు అనేది. అది మొత్తానికి తెలుగే వద్దు అంటున్నారు. ఏంటి మేడం దీని పరిష్కారం ఏంటి మేడం? పరిష్కారం అనేది ఎవరని చెప్పలేమండి. కథ ఏంటంటే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. బోర్డు ఏదైనా కానీ సిబిఎస్ఈ కావచ్చు, ఐఎస్సిఎస్సి కావచ్చు, స్టేట్ కావచ్చు, మరొకటి కావచ్చు, మొత్తం 4-5 ఏవో మనకు బోర్డ్స్ ఉన్నాయి. అందరికీ కూడా 2025-26 నుంచి పూర్తి స్థాయిలో అంటే తెలుగు ద్వితీయ భాషగా చదవాలి అని. ఇక్కడ ఒక పాయింట్ నేను చెప్తా. ద్వితీయ భాష అనడం తప్పు. ప్రథమ భాషగా తెలుగు ఉండాలి, ద్వితీయ భాషగా ఆంగ్లం అది చెప్పాలి. అంటే మీరు సెకండ్ లాంగ్వేజ్ అనే పదం కంటా కూడా ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు, సెకండ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అది పెట్టాలి. ఫస్ట్ మనం చెప్తున్నది అది. 2 ద్వితీయ భాషగా తెలుగు పెట్టడం వల్ల మా పిల్లలు ఇబ్బంది పడతారు. మాకు ఇప్పటి వరకు హిందీ, ఉర్దూ ఉంది కాబట్టి అదే మేము చదివించండి, మీరు తెలుగు కంపల్సరీ చేయడానికి వీల్లేదని పిల్లల తల్లిదండ్రులు రోడ్డెక్కారు ప్లకార్డ్స్ పట్టుకొని. అంటే మనం మొదటి నుంచి చెప్తున్నది అదే, తెలుగు వాళ్ళకి మాతృభాష మీద మమకారం తక్కువ, ఎక్కువ శాతం మందికి. ఇప్పుడు ఏదో తెలుగు సంఘాలు పెట్టేసుకుని తెలుగుని బతికించాలి, తెలుగుని పోషించాలి, తెలుగు 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 అని వీళ్ళు అనేసుకుంటే సరిపోదు. ఇప్పుడు మీరు ఈ తెలుగు భాష గురించి మాట్లాడే వాళ్ళలో ఎక్కువ శాతం మంది ఎవరున్నారో చూసుకోండి. ఈ సంఘాలు పెట్టేవాళ్ళు కానీ, సంఘాల్లో తెలుగు భాష గురించి మాట్లాడేవాళ్ళు కానీ ఎక్కువ శాతం మంది రిటైర్ అయ్యాక పెట్టిన వాళ్ళు సంఘాలు, రిటైర్ అయ్యాక కాలక్షేపం కోసం మాట్లాడేవాళ్ళు, రిటైర్ అయ్యాక లేదంటే గృహిణులుగా ఉండేవాళ్ళు, లేదు రచయితలు వీళ్ళు కావచ్చు. అంటే మీరు మొదటి నుంచి కూడా తెలుగు భాషకు సంబంధించి ఎక్కువ కృషి చేసింది మీకు తమిళనాడులో జరిగింది. మీకు ఎక్కువ తెలుగు స్కూల్స్ ఉండేవి, తెలుగు భాష మీద మమకారం ఉండేది, తెలుగు సంఘాలు పెట్టిన తెలుగు కోసం పరితపిస్తూ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏమైంది, అమెరికా వెళ్ళి డబ్బులు వచ్చాక తెలుగు కమ్యూనిటీ అక్కడ పెరిగిపోయాక అంటే ఏ కమ్యూనిటీకి ఆ కమ్యూనిటీ తెలుగు వాళ్ళే కానీ ఎవరిది వాళ్ళే సంఘాలు పెట్టుకున్నారు. సంఘాలు పెట్టుకున్నాక తెలుగు పుస్తకాలు కొనడం అనేది ఒక ప్యాషన్ అయింది. ఏ రకంగా ఆ సంపుటిల్లు కొనడం, లైబ్రరీలో పెట్టుకోవడం మీరు గమనించండి. అంటే అందరూ చదువుతున్నారంటే చదివే వాళ్ళు ఉన్నారు, చదవని వాళ్ళు ఉన్నారు. అంటే తెలుగు భాష మీద మమకారం ఉన్నవాళ్ళు ఉన్నారు, తెలుగు భాష మీద అంటే అదొక ప్యాషన్గా మారిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి అసలు ఈ సంఘాలు పక్కన పెడితే ఎంతమంది ఈ సంఘాలు పెట్టిన వాళ్ళ పిల్లలు ఇళ్లల్లో తెలుగు మాట్లాడతారు, తెలుగు చదువుకున్నారు? నేను ఈ మాట అడిగానని ఒక ఆయనకు కోపం కూడా వచ్చింది. మీరు తెలుగు గురించి మాట్లాడుతున్నారు సార్, బాగుంది, మీ పిల్లలకి తెలుగు వచ్చా, మీ పిల్లలు చదువుకున్నారు? ఇక్కడ ఈ గ్రూప్లో ఉండే వాళ్ళ పిల్లలు ఎంతమంది తెలుగు చదువుకున్నారు, తెలుగు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు? తప్పే ఉంది. వితండవాదన అన్నాడు ఆయన కూడా ఒక తెలుగు ప్రొఫెసర్గా చేశారు. నేను అనేది ఏంటంటే కంపల్సరీ తెలుగు మొత్తం చదువుకోవాలని మనం చెప్పట్లే, ఇప్పుడు గవర్నమెంట్ కూడా చెప్పట్లేదు. మీ మాతృభాషను ఒక అంశంగా మీరు చదువుకోండి అని చెప్పినప్పుడు 1వ తరగతి నుంచో ఎల్కేజీ నుంచి మొదలు పెడితే తెలుగు అప్పుడు పునాది కాబట్టి 5 వరకు మస్ట్గా తెలుగు చదువుకుంటే తెలుగు మీద పట్టున్నప్పుడు మనకి ఏ భాషలోదైనా మనకి బుర్రలోకి తొందరగా వెళ్తుంది. అది శాస్త్రవేత్తలు చెప్పినా, డాక్టర్స్ చెప్పినా, ఎవరు చెప్పినా. ఈరోజు ఆ తెలుగే వద్దంటే మీకు గుర్తుందా, 2019-24 మధ్య ఆంధ్రప్రదేశ్లో కూడా ఆంగ్లం అని, నేను ఆంగ్ల మాధ్యమాన్ని నేను కాదంటల్లా, ఆంగ్ల భాష వచ్చి తీరాలి, ఆంగ్ల భాష వస్తేనే మనకి అన్నం దొరుకుతుంది. ఎందుకంటే ఐటీ ఉద్యోగాలు అంటే నేను తమిళంలో చదువుకుంటా, లేకపోతే తెలుగులో చదువుకుంటా, మలయాళంలో చదువుకుంటా అంటే కుదరదు. ఇప్పుడు ఎంబీబీఎస్ కూడా తెలుగులో చదువుకోండి, ఇంజనీరింగ్ తెలుగులో చదవండి, ఎంబీబీఎస్ తెలుగులో చదవండి అంటే
మీరు ఆ ట్రాన్స్లేషన్ చూసారంటే ఇంగ్లీష్ కంటే కష్టంగా తెలుగులో ఉంది. ఎలా గుర్తుపెట్టుకుంటారు పిల్లలు? కాబట్టి అంతా తెలుగులో చదవాలని మనం చెప్పట్లే. మాతృభాష రావాలి, మాతృభాష మీద కొద్దో గొప్ప పట్టు ఉండాలి, ఒక అంశంగా చదువుకుంటే బాగుంటుంది. కానీ ఆ ఇంగ్లీష్కి ప్రాధాన్యత ఇచ్చి గత ప్రభుత్వం, అంటే వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో, మీకు తెలుసు అమెరికన్ యాక్సెంట్లో పిల్లలు మాట్లాడడం, దాన్ని ముఖ్యమంత్రి పిలిపించుకుని వాళ్ళ చేత మాట్లాడించుకోవడం, ఆనందపడడం, ఆ వీడియోస్ వైరల్ అవ్వడం అంతవరకు బాగుంది. కానీ ఆ పిల్లలు మిగిలిన అంశాల్లో ఫెయిల్ అయ్యారు అప్పుడు ఆ సబ్జెక్ట్స్లో, గుర్తుంటే కనుకైతే. సో అందుకని ఏది అతి పనికి రాదంట. మాతృభాష అనేది మాతృభాషగా చదువుకోవాలి. ఇప్పుడు నేను ఒక స్కూల్లో పనిచేశానండి, రిషి వ్యాలీ అని ఒక స్కూల్లో. అక్కడ మాతృభాష సెకండ్ లాంగ్వేజ్ కాకుండా థర్డ్ లాంగ్వేజ్ తెలుగు అనేది మస్ట్ అండ్ షుడ్గా అందరూ చదువుకోవాలి. 1వ క్లాస్ నుంచి 8వ క్లాస్ 10వ క్లాస్ వరకు నాకు గుర్తులేదు. నేను టీచ్ చేసేదాన్ని. టీచ్ చేస్తే ఒకసారి నాతోటి సిట్ కార్తికేయన్ అని మీకు విన్నారు, రాజీవ్ గాంధీ హత్య విషయంలో సిట్ వేస్తే కార్తికేయన్ గారు దానికి హెడ్, వాళ్ళ పిల్లాడు అనమాట నా క్లాసు. తర్వాత వరుణ్ గాంధీ కూడా నా దగ్గర తెలుగు చదువుకున్నాడు. సో వరుణ్ గాంధీ నన్ను అడిగాడు అప్పట్లో, వై ఐ హ్యావ్ టు లెర్న్ తెలుగు, వాట్ ఈస్ ద యూస్ ఫర్ మీ అని. నువ్వు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చదువుకుంటున్నావు, అందుకని ఈ భాష రావాలి నీకు, నువ్వు తర్వాత ఏం చేస్తావో తర్వాత, కానీ నువ్వు ఈ రాష్ట్రంలో చదువుకుంటున్నందుకు ఈ స్కూల్లో నువ్వు నేర్చుకోవాలని చెప్పాను. అలాగే సిట్ కార్తికేయన్ గారి వైఫ్ వచ్చి నన్ను అడిగింది, ఆవిడ, వై పీపుల్ ఆర్ టీచింగ్ తెలుగు, వాట్ ఫర్, వాట్ ఈస్ ద యూస్ ఫర్ మై సన్, వై హీ హ్యాస్ టు లెర్న్ తెలుగు అంది. మరి తమిళనాడులో మీరు తమిళం నేర్పించట్లా? మీరు ఇక్కడ చదివించాలంటే మీ పిల్లల్ని తెలుగు నేర్పించండి నేను చెప్పాను. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే తెలుగు అంటే అంత చిన్న చూపు, మీకు అర్థమైందా? మీరు తమిళనాడు వెళ్తే వాడు తమిళంలోనే మాట్లాడతాడు, వాడికి ఏ భాష వచ్చినా వాడు తమిళ్లో మాట్లాడతాడు. మనం కూడా సిగ్గు లేకుండా తెలుగు వాళ్ళం మన ఆంధ్రప్రదేశ్లో వేరే రాష్ట్రం వాడో వేరే కంట్రీ వాడో వస్తే మనకు ఆ భాష రాపోయినా వాడికి ఆ భాషలో సమాధానం ఇవ్వడానికి తెగ తాపత్రయపడిపోతాం. ఇటు తెలుగు సరిగా రాదు, అటు ఆంగ్లము సరిగా రాదు, అటు ఇంకో భాష సరిగా రాదు. ఫస్ట్ నీ మాతృభాషలో కొద్దో గొప్ప పట్టు సాధించాక తర్వాత ఆంగ్లం నేర్చుకో, ఆంగ్లంలో పట్టు సాధించు, తర్వాత ఇంకో కొత్త భాష నేర్చుకో, తప్పు లేదు. భాషలు ఎన్ని నేర్చుకుంటే అంత సంస్కారం పెరుగుతుంది, మనకి అంత సంస్కృతి తెలుస్తుంది, అన్ని సంప్రదాయాలు తెలుస్తాయి, అది తప్పు లేదు. కాకపోతే ఏంటంటే ఫస్ట్ నీ మాతృభాష నీకు రాకుండా, ఏమండి మనం తెలుగు మాట్లాడుతున్నాం కానీ మనకి ఎంతో తెలియదు తెలుగు చెప్పాలంటే. ఇప్పుడు మీరు ఒక డిక్షనరీ పెట్టుకుంటే మీకు ఎంత రాదో మీకు ఒక 10 పదాలు చూసేస్తే మీకు అర్థమైపోతుంది నేను ఎంత తెలివి తక్కువ దాన్ని అనేది. కాబట్టి భాష అనేది మేము నేర్చుకోము, మా పిల్లలకు వద్దు అంటే మీ పేరెంట్స్కే రాదనమాట. అంటే పేరెంట్స్కే భాష రాదు, అది సమస్య. దే కెనాట్ టీచ్ దేర్ చిల్డ్రన్ అనమాట. నేనేమంటానంటే మీరు పెద్ద బాల శిక్ష కొనుక్కుని ఫస్ట్ మీరు తెలుగు నేర్చుకోండి, గుణింతాలు నేర్చుకోండి, ఏంటి అసలు దీర్ఘాలు ఏంటి, కొమ్ము దీర్ఘం అంటే ఏంటి, తర్వాత ద్విత్వాలు ఏంటి, సంయుక్తాక్షరాలు ఏంటి, ఇవన్నీ తెలుసుకోండి. తెలుసుకున్నాక మీరు భాష మీద పట్టొచ్చాక మీ పిల్లలకి నేర్పించండి. ఏ భాష అయినా మనం నేర్చుకోవాలనుకుంటే సులభంగా నేర్చుకోవచ్చండి. అంటే కొంచెం టైం పట్టచ్చు. అందరికీ ఐక్యూ లెవెల్స్ ఒకలా ఉండవు. కొంతమంది కొన్నింటి మీద దృష్టి ఎక్కువ ఉంటుంది, కొన్నింటి మీద తక్కువ ఉంటుంది, కొంత టైం ఎక్కువ పట్టచ్చు. కానీ మన పిల్లలకి నేర్పించాలంటే కొద్దో గొప్ప మనం నేర్చుకోగలం. ఇప్పుడు అన్నీ అందరికీ రావాలని లేదు, కానీ మాతృభాష రావాలి. తర్వాత మీరు ఏ ప్రాంతంలో ఉంటున్నారో ఆ ప్రాంతం భాష కూడా మీకు రావాలి, అది నేను చెప్పేది. కాబట్టి ఇవాళ తెలుగును వ్యతిరేకించడం అనేది చాలా తప్పండి. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న విషయం చాలా గొప్పది. అది మాతృభాషకి ప్రాముఖ్యత ఇవ్వడం అనేది. మాతృభాషతో పాటు ఆంగ్లం నేర్చుకోవాలి, అందులో కూడా ఆ భాషలో కూడా పట్టు సాధించాలి, వాళ్ళ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలని మనం ఈ సందర్భంగా చెప్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకుంటుందా మేడం? ఇప్పుడు ధర్నా చేస్తుంటే పిల్లలు వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారండి? ఇప్పుడు అది మెమో రూపంలో ఉంది, ఇంకా అది ఉత్తర్వులు రాలేదు. అయితే ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఇంతకుముందు సింగిడి అని అది సమాజ భాష ప్రకారం అది రాశారని అంటున్నారు. ఏంటో ఈ సామాజిక భాష ఏంటో నాకు అర్థం కాలే. ఇప్పుడు వెన్నెల అని సరళ భాషలో పుస్తకాలు తీసుకొస్తారు, అంటే పిల్లలు సులభంగా నేర్చుకోవటానికి. అసలు భాష అనేది నేర్చుకోదలుచుకుంటే సులభమా కష్టమా వాళ్ళకి ఏం తెలియదు. మీరు ఏం నేర్పిస్తే అది నేర్చుకుంటారు. కాబట్టి మనం సులభంగా నేర్పించేస్తే అంటే ఇంకా తర్వాత కష్టమైన భాష రాదు వాళ్ళకి.
సో పునాదే దిట్టంగా ఉండాలి కాబట్టి ఆ పుస్తకాలు మార్చాలని నేను అనుకోవట్లేదు. కానీ మనకు తెలియదు విద్యాశాఖ అండ్ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో అనేది మనకు తెలియదు. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.